అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఆజాద్ గారు రీసెంట్గా చూసిన ఒక న్యూస్లో ఏంటంటే ఒక వ్యక్తికి ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు. ఆయన ఎప్పుడైతే ఉన్న ప్రాపర్టీస్ అన్ని గిఫ్ట్ డీడ్ ముగ్గురికి పేర్లు చేసేసాడో అవన్నీ తీసుకున్న తర్వాత తండ్రిని బయటికి గెంటేశారు. ఇటువంటి కేసుల్లో అసలు ఏం చేయాలి అంటే పుట్టినప్పటి నుంచి వాళ్ళ ఎక్స్పెన్సెస్ కానివ్వండి, వాళ్ళ ఎడ్యుకేషన్ అంతా చూసి ఆస్తులు ఇచ్చిన తర్వాత ఆస్తులు తీసుకొని రిటర్న్ పేరెంట్స్ని గెంటేసే పిల్లలు ఈ సమాజంలో ఉన్నారు కాబట్టి అటువంటి వాళ్ళకి లా నుంచి ఏదైనా బుద్ధి చెప్పొచ్చా? ఖచ్చితంగా చెప్పొచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు అదే చెప్తున్నాను, జనరల్గా ఏమవుతుందంటే అండి, అవసాన దశలో వృద్ధాప్యంలో చాలామందికి లీగల్ నాలెడ్జ్ ఉండదు. మేము చేసిన కేసు చెప్తాను. జనరల్గా ఏంటంటే చాలామందికి వీల్నామా గురించి అవగాహన లేదు. ఆ వీల్నామా ఏమవుతుందంటే వీల్నామాలో ఉన్న బెనిఫిట్ ఏంటో చెప్తాను, తర్వాత గిఫ్ట్ డీడ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీల్నామా అనేది ఎందుకు చెప్తున్నాం అంటే, మేము ఫస్ట్ కాంచి కూడా వీలునామా వల్ల ఏమవుద్దంటే మీ తదాంతరం మాత్రమే వాళ్ళకి అధికారం వస్తుంది. చాలామందికి ఏంటంటే వీలునామా రాయంగానే తల్లిదండ్రులు బయటికి నెట్టేస్తుంటారు, ఇది నాకు సొంతం అయిపోయిందని చెప్పేసి. అప్పుడు వీలునామా అనేది మీరు ఈజీగా రద్దు చేసుకోవచ్చు. వీలునామా అనేది రిజిస్ట్రేషన్తో పని లేదు, అది ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు. చివరి వీలునామా మాత్రమే వ్యాలిడ్ ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే మీరు పేరెంట్స్ దయచేసి చెప్తున్నాను, పెద్దవాళ్ళు మీరు వీలునామా రాయడానికే ప్రయత్నం చేయండి. దయచేసి గిఫ్ట్ డీడ్ మాత్రం ఎవరికి చేయొద్దు. ఒకటి. సో వీల్నామా అంటే ఏంటంటే మీరు చనిపోయిన తర్వాత అది ఏదైతే అది ఇంప్లిమెంట్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళు పంచుకుంటారు. ఏంటి ఇప్పుడు ఉదాహరణకు 100 గజాలు లేదా 200 గజాలు 300 గజాల స్థలం ఉంది. నాకున్న 200 గజాల స్థలం నా ఇద్దరు కూతుళ్ళకి నా తదాంతరం నేను చనిపోయిన తర్వాత ఇద్దరు సమానంగా పంచుకోవచ్చు అని చెప్పి మీరు వీల్నామా రాస్తే అప్పుడు మీరు ఒకవేళ ఉదాహరణకి మీకు హెల్త్ బాగోలేదు ఏంటి లేదు దాన్ని అమ్ముకోవాల్సిన స్థితి ఉంటుంది, అప్పుడు మీరు అమ్మేసుకోవచ్చు. ఉంటేనే కదా వాళ్ళకి ఆస్తి ఇచ్చేది, లేనప్పుడు ఏముండదు. అది వీళ్ళమ్మ రాశారు కదా అని చెప్పి ఇది అమ్ముకోకూడదని రైట్ వాళ్ళకు ఉండదు. తదాంతరం మాత్రం వ్యాలిడ్ మిగిలితే, అంటే ఒక వ్యక్తి తాను సంపాదించిన కాలంలో అతను తిని అతని ఆరోగ్యం అన్ని చూసుకున్న తర్వాత మిగిలిందే కదా పిల్లలకు వచ్చేది. సో ఆ విధమైన బెనిఫిట్ మీకు వస్తుంది. అలా కాకుండా మీరు జనరల్గా ఏంటంటే మేము చూసినప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తారు. మామూలుగా ఈ గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కూడా గిఫ్ట్ డీడ్లో కూడా మీరు ఒక క్లాస్ పెట్టుకోవచ్చు. ఏమనంటే రేపు పొద్దున్న నన్ను చూడకపోతే నేను ఎప్పుడైనా సరే గిఫ్ట్ డీడ్ని క్యాన్సిల్ చేసుకునే అధికారం నాకు ఉంటుంది అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో ఆయన గిఫ్ట్ ఇచ్చి ఆయన రాసుకోవాలి. అది లీగల్ పాయింట్ రాసుకోవాలి. అలా రాసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ తల్లిదండ్రులు ఇప్పుడు ఇదే సంఘటన జరిగింది, అది మితాని డిపో సంబంధించిన ఒక ఆయన పాపం ఆ సంఘటన జరిగినప్పుడు ఏంటంటే అతను దాంట్లో అది రాయలేదనుకోండి, అప్పుడు ఇబ్బంది అవుతుంది. సార్ దాన్ని గిఫ్ట్ డీడ్ క్యాన్సిలేషన్ చేసుకోవాలి, చేయాలి, అది చాలా పెద్ద పని. కోర్టును లాయర్ని పెట్టుకోవాలి, కొట్లాడుకోవాలి. ఇది తెలియసరికి ఆయన వృద్ధాప్యంలో ఉంటాడు కాబట్టి ఆయన ఏమవుతాడో కూడా తెలియదు. సో అలాంటి రిస్క్ ఎందుకు మీకు? కాబట్టి అలాంటి క్లాస్ పెట్టుకోండి. దానికంటే ఎందుకు ఈజీ కదా మీ వీలునామా రాయటం బెనిఫిట్. లేదు తప్పదు, ఇరుక్కున్నాం, మనకు తెలియదు, గిఫ్ట్ డీడ్ ఏం చేసామో పిల్లలకి ఇచ్చేసాము అయిపోయింది. వాళ్ళు ఏం చేశారు, నువ్వు బయటకు పో, నీతో మాకు పని లేదని చెప్పేసి వాళ్ళు నెట్టేశారు అనుకున్నప్పుడు మీకు 2 రకాల పద్ధతి ఉంది. మీరు సీనియర్ సిటిజన్ కనుక అయితే వారిపైన మీరు ఆర్డీఓకి కూడా కంప్లైంట్ చేయొచ్చు, సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద. సో చేసాయా నాకు ఇట్లా అన్నం పెట్టలేదు, నాకు ఇట్లా ఇబ్బంది అవుతుంది, నేను ఇట్లా గిఫ్ట్ డీడ్ ఇవ్వడం జరిగింది అన్నప్పుడు ఆర్డీఓ గారు కూడా నథింగ్ బట్ ఆయన మెజిస్ట్రేటే కదా. సో ఆయన కూడా కుదిరితే దాన్ని గిఫ్ట్ డీడ్ని క్యాన్సిల్ చేసుకునే రైట్ ఉంటుంది. ఆ విధంగా ఆర్డీఓ ద్వారా త్వరగా ఒకటి. రెండోది లేదండి అలా కాదంటే మీరు కోర్టు ద్వారా వేసుకొని ఆ రిజిస్ట్రేషన్ అనేది క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే నేను అదే చెప్తున్నాను, ఎవరైనా సరే వృద్ధులైన వాళ్ళు మీ తదాంతరం మాత్రమే మీరు వీలునామా రాయండి. వీలునామా రాసిన తర్వాత మిగిలింది ఏదైనా ఉంటే వాళ్ళు పంచుకునేటట్టుగా మీరు ప్లాన్ చేసుకోండి. అలా పొరపాటున గిఫ్ట్ డీడ్ చేసినా కూడా క్లాజ్ ఏదైతే ఉందో, ఇప్పుడు నా తదాంతరం నన్ను చూసుకోవాలి, నన్ను బాగా చూసుకోవాలి, నా తదాంతరం ఇది మీకు వస్తుంది, లేదంటే నేను ఎప్పుడైనా సరే గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేసుకోవచ్చు అనేది మీరు అది రాయించుకొని ఒక అనుభవజ్ఞ న్యాయవాదిని కనుక మీరు కలిస్తే అది చక్కగా ఉంటుంది. అప్పుడు మీకు ఇలాంటి బెనిఫిట్స్ రావు. చాలామంది ఏంటంటే నమ్ముతారు, ఇప్పుడు అంటే మానవ సంబంధాలను ఆర్థిక సంబంధాలేనండి, మీరు అవునన్నా కాదన్నా. అది కన్న తల్లి తండ్ర అనేది పక్కన పెడితే ఇప్పుడున్న సమాజంలో మానవ సంబంధాలను ఆర్థిక సంబంధాలే అది. సో అప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో దీని ద్వారా ఏమవుతుందంటే పాపం వాళ్ళు రోడ్డును పడతారు, వాళ్ళు ఎవరు చూసుకుంటారు. సో కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు అనేది మీరు వహించననేది నేను చెప్తున్నాను మామూలుగా. ఓకే, రాసేటప్పుడే కొంచెం అలర్ట్గా చూసుకొని రాసుకుంటే బెటర్. ఇప్పుడు మీరు అన్నట్టుగా అలా రాయకపోతే మళ్ళీ ఇవన్నీ ఫైల్ చేసుకోవాలి అని చెప్పారు కదా, అప్పుడైనా మళ్ళీ ఆ తండ్రికి ఆ గిఫ్ట్ ఇచ్చిన ఇల్లు తీసుకునే అర్హత ఉంటుందా? ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ కాబట్టి మీరు ఇప్పుడు దానికి సంబంధించిన గిఫ్ట్ డీడ్ క్యాన్సిలేషన్ కేసు ఫైల్ చేసుకోవాలి. లేదంటే సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద ఆర్డీఓ గారికి కంప్లైంట్ ఇస్తే ఆర్డీఓ గారు దాన్ని చూసి మీకు బెనిఫిట్ చేస్తారు దాన్ని. ఓకే, సో వీలునామాలు రాసేటప్పుడు అలర్ట్గా రాయమనే చెప్తున్నానండి. అందుకని అనుభవజ్ఞ న్యాయవాదిని చాలా మంది మొత్తుకుంటున్నాం ఫస్ట్. అంటే ఇప్పుడు కంపల్సరీ ప్రతి వీలునామా రాసేటప్పుడు ఒక అడ్వకేట్ని కన్సల్ట్ అయ్యి దాంట్లో ఉన్న ఫ్లాస్ ఏంటి, అన్ని బెనిఫిట్స్ ఏంటి చూసుకుని రాయాలంటారు.
బెటర్ అండి. అంటే నేను అనేది అడ్వకేట్ని కలవ, మీకు లీగల్ నాలెడ్జ్ ఉంటే మీరు కూడా రాసుకోవచ్చు. అది అంతేగాని అడ్వకేటే రాయాలని రూల్ లేదు. ఇప్పుడు వీలునామా చాలా సులభతరంగా ఉంటుంది. సో దాంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే వీలునామా అనేది ఒక వైట్ పేపర్ మీద కూడా మీరు రాసుకోవచ్చు. వీలునామా రిజిస్ట్రేషన్ చేయించాల్సిన అవసరం లేదు. అలాగే వీలునామా అనేది ప్రత్యేక భాష అంటూ లేదు. మీకు భారత రాజ్యాంగం గుర్తించిన ఏ భాషలోనే మీరు రాసుకోవచ్చు. తర్వాత వీలునామా ఎప్పుడైనా రద్దు చేసుకోవచ్చు. దాంట్లో ఉన్న బెనిఫిట్ అది. చనిపోక ముందు ఎప్పుడైనా వాళ్ళు రాసి తెల్లారి నా చించి పడేస్తే అయిపోద్ది వీలునామా. ఒక మనిషి జీవించి ఉన్న కాలంలో ఎన్ని వీలునామానే రాయొచ్చు. కానీ లాస్ట్ది ఫైనల్గా ఆయన చనిపోయే ముందు రాసిన వీలునామా మాత్రమే మీకు చెల్లుబాటు అవుతుంది. సో ఈ విధంగా ఉంటుంది వీలునామాలో ఉన్న బెనిఫిట్. కాబట్టి ఎక్కువ గవర్నమెంట్ వారు కూడా దీని మీద ప్రచారం చేయాలండి, ఎక్కువ వీలునామా గురించి. ఎందుకంటే చాలా మంది తెలియని వృద్ధులు అయిన వాళ్ళకి తెలియదు పాపం. తెలియక ఏదో. ఇంకోటి ఏంటంటే మనుషులు కూడా చాలా మారిపోయారండి, ఇదివరకులాగా లేరు, చాలా మారుతూ ఉన్నారు. కాబట్టి ఏంటంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. ఎందుకంటే వృద్ధులైన తల్లిదండ్రులని ఇదివరకులాగా ఏంటంటే చాలామంది, అంటే నేను అనేది అందరిని అనట్లేదు, ఇలాంటి సంఘటన జరిగినప్పుడు కొద్దిగా బాధ అనిపిస్తుంది. దానికంటే ముందే అనే వాళ్ళు ముందు దాని గురించి అవేర్నెస్ తెంచుకొని జాగ్రత్తగా ఉంటే బెటర్ కదా. తర్వాత ఇప్పుడు ఈ బాధపడి ఇప్పుడు చూడండి, ఆ వృద్ధుడు పాపం ఆయన ఇంటి ముందు కూర్చొని ధర్నా చేస్తున్నాడు. దానివల్ల బెనిఫిట్ ఏముంటుంది? కోర్టుకి వెళ్ళాలి, చెయ్యాలి, ఇంత రిస్క్ ఎందుకు? సో అందుకని కొద్దిగా ప్రేమ అభిమానాలు ఉన్నాయి, కానీ లీగల్గా కూడా నాలెడ్జ్ పెంచుకోండి అని చెప్తాను నేను. అంటే ఇప్పుడు ఆయన గిఫ్ట్ ఇచ్చారు కాబట్టి కోర్టు జడ్జ్మెంట్ వచ్చే వరకు ఆయన ఆ ఇంట్లో ఉండడానికి వీల్లేదా? ఇంజక్షన్ సూట్ ఫైల్ చేసుకోవచ్చు, దాంట్లో వేసుకోవచ్చు, నేను ఉండొచ్చు అనేది ఫైల్ చేసుకోవచ్చు. మెయిన్ ఆర్డీఓ గారిని కూడా కన్సల్ట్ అయితే ఆర్డీఓ గారు కూడా పిలిచి మాట్లాడతారు. సో ఆయన వెళ్ళే ఒక, కానీ అమ్మటానికి అయితే ఇబ్బంది ఉండదు కదా. ఇబ్బంది ఉంటుంది, ఆయన అమ్మలేడు, వేరే వాళ్ళకి అమ్మలేడు, అది వచ్చేదాకా అమ్మటం కష్టం. సో కాబట్టి ఏంటంటే అలాంటి వృద్ధులైన వారి కోసం మీరు సీనియర్ సిటిజన్ వాటి కింద ఎవరైనా సరే వెళ్ళి మీరు ఆర్డీఓలు మీరు కంప్లైంట్ చేసుకోండి.